E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. యోగాంధ్ర కార్యక్రమానికి సబ్బవరంలో విశేష స్పందన. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. తద్వారా మనిషి ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండటానికి యోగా సరైన సాధనం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి అన్ని విధాలా బాగుంటుంది అనే నమ్మకం. ఈ యోగాంధ్ర కార్యక్రమం సబ్బవరంలో సోమవారం నాడు మేజర్ పంచాయతీ సర్పంచ్ గెడ్డం ప్రసాద్ గారు, ఎంపీపీ భోగం సూర్యకుమారి, రామానాయుడు, ఎంఆర్ఓ చిన్ని కృష్ణ గారు, ఎంపీడీఓ పద్మజ గారు వీరి ఆధ్వర్యంలో సబ్బవరంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి 3 రోడ్ల కూడల వరకు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే త్వరలో విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లోనూ సుమారుగా 5 లక్షల మందితో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం జరిగింది. రేపు జూన్ 21 తారీఖు యోగా డే. దీని కార్యక్రమాన్ని ఉద్దేశించి గత నెల నుంచి కూడా యోగా శిక్షణ కార్యక్రమాలు కానీ దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు అనేకం మన దేశమంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మన అందులో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంపీపీ సూర్యకుమారి రామనాయుడు గారు, అలాగే ఎండీఓ పద్మజ గారు, అలాగే స్థానిక తహసీల్దార్ గారు చిన్నికృష్ణ గారు, మిగతా పంచాయతీ వార్డు సభ్యులు, మిగతా పెద్దలందరికీ కూడా, సెక్రటరీ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలకి అందించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సాధనం యోగా. ఈ మండల మెజిస్ట్రేట్ గారు, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, మేజర్ పంచాయత్ సర్పంచ్ గారికి, ఇతర అధికారులకు, మీడియా వారికి, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని. గతంలో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినలేదు ఈ యోగా అని, అలాంటివి వినలేదు. కానీ ఆయన మాత్రం 2-3 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం ప్రవేశపెట్టడం, అందరినీ కూడా దీనిలో ఉత్తేజన చేయడం, అందరికీ కూడా మైండ్లోకి ఒక యోగా కార్యక్రమం చేయాలి. ఈ యోగా కార్యక్రమంలోని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మనసు కానీ శరీరం కానీ బుద్ధి కానీ స్థిరంగా ఉండాలని, వాళ్ళు అంతకంతకు బాగా విద్యార్థులు అయితే బాగా యోగా చేసి బాగా చదువుకోవాలని, బాగా ప్రయోజనాలు అవ్వాలని. అందులో భాగంగానే గత నెల 21వ తారీఖు నుంచి, అంటే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు కూడా రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి. మరి మీరందరూ నోటీస్ చేశారో లేదో, ఇప్పటి వరకు మండల స్థాయిలో కొంతమంది శిక్షణ ఇచ్చాము. ఆ మండల స్థాయిలో శిక్షణ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతి సచివాలయంలో కూడా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా 150 మంది చొప్పున వాళ్ళకి కూడా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఈ యోగా మీద కాంపిటీషన్స్ నిర్వహించాము. మండల స్థాయిలో కూడా కాంపిటీషన్స్ అనేవి నిర్వహించాము. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఒక్కొక్క వేదిక దగ్గర 1000 మందితో 2000 మందితో కూడా ఈ యోగా కార్యక్రమాల నిర్వహణ అనేది కూడా జరుగుతుంది. ఈరోజు రాంబిల్లి మండలంలో ధనాల దిబ్బ అని ఉంది, అక్కడ బౌద్ధారామాలు ఉంటాయి. ఆ బౌద్ధారామాల దగ్గర కూడా ఈరోజు అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పాల్గొని అక్కడ కూడా ఈరోజు యోగా 2000 మందితో చేయించడం జరిగింది. అదేవిధంగా